వెల్కమ్ టు ఎం విండోస్. మనం ఇలా న్యూ సైట్లో ఉన్నాము. విజయవాడ ఇది సైట్ మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది బయట ఓపెన్ ప్లేస్లో ఉన్న విండో అనమాట. ఇది వచ్చేసి 2 ట్రాక్ అంటే వితౌట్ మస్కిటో మెష్, ఓన్లీ 2 గ్లాసెస్ విత్ క్లియర్ గ్లాస్ ఇచ్చాం. క్లియర్ గ్లాస్ ఏంటంటే ఎక్కువ లైటింగ్ రావడానికి ఉంటుంది. బయట ఓపెన్ ప్లేస్ కదా, ఎక్కువ లైటింగ్ రావడానికి ఓన్లీ 2 ట్రాక్. ఇది 2 ట్రాక్ వస్తుంది. అది ఓకే డ్రైన్ హోల్ అనమాట, వాటర్ పడిన వెళ్ళిపోవడానికి. అండ్ ఇదేంటంటే కంప్లీట్ హైట్ వచ్చేసరికి 6 feet ఉంది. 6 feet ఉంటే మనం పైన ఒక 1.5 feet ఫిక్స్డ్ ఇచ్చాము. కింద రిమైనింగ్ ఒక 4.5 నుంచి కొంచెం ఎక్కువ ఉందండి, 4.75 అలా వస్తుంది. స్లైడింగ్ ఇచ్చాం అనమాట. ఎందుకంటే పైన ఎక్కువ ఫిక్స్డ్ ఇస్తే అంటే 2 feet అలా ఇచ్చాం అనుకోండి, లుకింగ్ బాగోదు. ఒక 1.5 feet అయితే ఓకే, లుకింగ్ వైజ్ బాగుంటుంది అనమాట. ఇది కంప్లీట్ విండో లుక్. మనకి ఎక్కువ ఓపెనింగ్ ఉన్నా సరే లైటింగ్ ఎక్కువ వస్తుంది. అండ్ లోపల వచ్చేసేపటికి మనకు ఒక డోర్ ఉంది, కేస్మెంట్ డోర్ ఒకటి ఉంది. అండ్ 2.5 track విండో ఒకటి ఉంది అనమాట. మొత్తం ఈ సైడ్లోనే 3 types ఆఫ్ ఉన్నాయి. ఒక 2 track ఉంది, ఒక 2.5 track ఉంది, ఒక కేస్మెంట్ డోర్ ఉందన్నమాట. అందువల్ల మనకి మొత్తం అన్ని 3 ఒకే టైప్ ఆఫ్, అంటే ఇలా సైట్లో రావడం చాలా ఉండదు, అన్నీ రెగ్యులర్గా ఉంటాయి. ఇది మొత్తం కంప్లీట్ డిఫరెంట్ అనమాట. మొత్తం కేస్మెంట్ డోరు కంప్లీట్ ఏంటంటే మొత్తం గ్లాస్ ఇద్దాం అనుకున్నాము. కాకపోతే ఏంటంటే కంప్లీట్ గ్లాస్ ఉందనుకోండి, కింద ఏదైనా వస్తువులు తీసుకున్నప్పుడు తగిలితే గ్లాస్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే కింద ఒక తక్కువ పోర్షన్ వరకు షీట్ ఇచ్చాము, యూపీసీ షీట్. రిమైనింగ్ మొత్తం గ్లాస్ ఇచ్చాము అనమాట. గ్లాస్ కూడా ఏంటంటే విజిబిలిటీ లేని గ్లాస్, బ్లాక్ పెయింటెడ్ గ్లాస్ అనమాట. డల్ షేడ్ ఉంటుంది, విజిబిలిటీ ఉంటుంది. అండ్ లాకింగ్ కూడా ఉంటుంది. లాకింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా లాకింగ్ చేసుకోవచ్చు. ప్లస్ లాకింగ్ పాయింట్స్ కూడా ఏంటంటే 4 లాకింగ్ పాయింట్స్ వస్తాయి. 4 లాకింగ్ పాయింట్స్ ఉంటే మనకు లాకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఈజీగా ఇదిగోండి లాకింగ్ పాయింట్స్ చూసారు కదా, టోటల్ 4 ఉంటాయి అనమాట. 4 లాకింగ్ పాయింట్స్ ఉంటాయి. మూవింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ మీకు బయట నుంచి లుకింగ్ అంటే కొంచెం మధ్యాహ్నం టైం ఎండగా ఉంది, లోపల అందుకే ఓవర్ లైటింగ్ వస్తుంది. బయట నుంచి చూసినట్లయితే ఇప్పుడు స్టిక్కరింగ్ ఉంది, కానీ మొత్తం రిమూవ్ చేస్తే ఆ డోర్ లుకింగ్ చాలా బాగుంటుంది. మీకు పైన చూసారు కదా స్టిక్కరింగ్ లేని చోట ఎలా ఉందో, మొత్తం డోర్ లుకింగ్ కంప్లీట్ వైట్ షేడ్ వస్తుంది, చాలా లుకింగ్ బాగుంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేప్పటికి 2.5 track అంటే విత్ మస్కిటో మెష్ అనమాట. విత్ మస్కిటో మెష్ వస్తుంది. అండ్ ఇది కూడా సేమ్ బ్లాక్ గ్లాస్ ఇచ్చాము, బ్లాక్ పెయినెడే. ఎందుకంటే ఎదురు ఓపెనింగ్ ఉంది కదా, డైరెక్ట్ వ్యూ ఉంటుంది కదా, అందువల్ల కర్టన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదే బ్లాక్ పెయినెడ్కి వెళ్ళామంటే ఏమంటే మనకి ప్రైవసీ ఉంటుంది ఈజీగా. అంటే మనకి ఆ డల్ షేడ్ ఉంటుంది కాబట్టి వ్యూ అన్నది మ్యాక్సిమం ఉండదు అనమాట. టోటల్ సైట్లో వచ్చి 3 ఐటమ్స్. ఇది ఒక 2.5 track విండో, అదొక కేస్మెంట్ డోర్, అండ్ బయట 2 track విండో అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు యూపీఎస్సీ రిలేటెడ్ ఎటువంటి ఎంక్వైరీస్ ఉన్నా సరే మీకు కింద డిస్క్రిప్షన్లో మా డీటెయిల్స్ మొత్తం కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాము, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.